ఇన్ని సంవత్సరాలు నేను ఇంట్లో ఉంటూ నేను సంపాదించుకున్న సాక్ష్యం ఇదా. నాకు ఇంట్లో ఏదైనా 10 రూపాయలు అవసరమైనా ఆయన్ని అడగకుండా ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు. మరి ఇంత యథార్థంగా బ్రతికే నా బ్రతుక్కి ప్రయోజనమేముంది? బయటోళ్ళ నుండి నేను పట్టించుకునేదాన్నే కాదు, కానీ ఇంట్లోనే సరైన సాక్ష్యం లేకపోయేసరికి నాకు చాలా బాధ కలిగింది. మన నీతికి భక్తికి మనుషుల దగ్గర కాదు లిఖిత, దేవుని దగ్గర సాక్ష్యం ఉండాలి, ఉంటుంది. మనమంటే ఇష్టం లేని కొందరు మాట్లాడిన మాటలు ఎలా నిజమవుతాయి? అయినా ఎవరైనా తప్పు చేసి మాటలనిపించుకుంటే దాన్ని ఓర్పు అంటారా, తగ్గింపు అంటారా, భక్తి అంటారా? తప్పు చేసి తగ్గించుకోవడం కాదు భక్తి అంటే. ప్రేమించిన వారినే ప్రేమించడం కాదు ప్రేమంటే. లిఖిత, మనం చేసే భక్తికి, కలిగి ఉన్న నీతికి, చూపించే ప్రేమకి మనుషుల వలన కాదు, దేవుని దగ్గర నుండే ప్రతిఫలం కలుగుతుంది. ఆనాడు శ్రమలనే కొలిమిలో పరీక్షించ